డైలీ టేస్ట్ ది డైలీ. బీఆర్ఎస్ కి ఇప్పుడు మరో విడత జంపింగ్స్ భయం పట్టుకుందా? అందుకే అందరికీ ముందు మాటలు చెప్తోందా? ఇన్నేళ్లలో ఎప్పుడూ లేని విధంగా కొత్త రకం హడావుడి కూడా అందులో భాగమేనా? అసలేంటి గులాబీ పార్టీ అధిష్టానానికి కొత్తగా పట్టుకునే భయం? అందుకోసం జపిస్తున్న మంత్రమేది? తెలంగాణలో గ్రామ సమరం ముగిసింది. పార్టీ గుర్తులతో సంబంధం లేకున్నా తాము బలపరిచిన ఎంతమంది అభ్యర్థులు గెలిచారో లెక్కలు చూసుకుని బలాబలాలను విశ్లేషించుకుంటున్నాయి అధికార ప్రతిపక్షాలు. అయితే ఈ రిజల్ట్స్ ను బీఆర్ఎస్ ఓ కొత్త కోణంలో చూస్తోందట. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమకు అనుకూలమైన మంచి ఫలితాలు వచ్చాయన్నది గులాబీ నేతల అభిప్రాయం. అధికార పార్టీకి వన్ సైడెడ్ గా ఉండాల్సిన ఫలితాల్లో తాము కూడా గౌరవప్రదమైన స్థానాలు సంపాదించామన్నది కారు పార్టీ ఫీలింగ్. అయితే ఇక్కడే వాళ్లకు భయం పట్టుకుందట. గెలిచిన సర్పంచులంతా తమతోనే ఉంటారా లేక ఫిరాయిస్తారా అన్న అనుమానాలు పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే గెలిచిన వాళ్ల గురించి జాగ్రత్తగా పట్టించుకుంటూ ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారట. విజేతలందరినీ హైదరాబాద్ తెలంగాణ భవన్ కు పిలిపించి ప్రత్యేక సన్మానాల ప్రోగ్రాం పెడుతున్నారు పార్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే జిల్లాలకు కూడా వెళ్లి తమ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులను ప్రత్యేకంగా సన్మానిస్తున్నారు. అయితే ఈ ప్రోగ్రాం వెనుక పెద్ద స్కెచ్ ఉందని చర్చించేసుకుంటున్నారు పార్టీలోని నాయకులు. సర్పంచులు ఏ పార్టీ మద్దతుతో గెలిచినా అప్పుడు అధికార పార్టీకి జై కొట్టే సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. పనులు, నిధులు, ప్రోటోకాల్, చెక్ పవర్ ఇలా వాళ్ల సమస్యలు వాళ్లకుంటాయి. అందుకే సాధారణంగా పవర్లో ఉన్న పార్టీతో పెట్టుకోవాలని అనుకోరు. ఆ లెక్కన ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తమ మద్దతుతో గెలిచిన సర్పంచులు కూడా గోడదూకే అవకాశాలున్నాయని అనుమానిస్తున్నారట బీఆర్ఎస్ నాయకులు. అందుకే సర్పంచుల ప్రమాణ స్వీకారానికంటే ముందే వాళ్లను పిలిచి బుజ్జగించి 4 మంచి మాటలు చెప్పి ఓ శాలువా కప్పి గులాబీ గుబాళింపులు తగ్గనియొద్దని చెవులో ఊతున్నారట పార్టీ పెద్దలు. ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులంతా ఒకే రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. అంతకంటే ముందుగానే తమ మద్దతుతో గెలిచిన అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ప్రత్యేక సన్మానాల ప్రోగ్రాం పెడుతోంది కారు పార్టీ అధిష్టానం. ఒకవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రావు ఈ సన్మాన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇక జిల్లాల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు కూడా తమ మద్దతుతో గెలిచిన వాళ్లను పిలిపించి శాలువాలు కప్పి ఘన సత్కారాలు చేస్తున్నారు. ఒకవేళ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధికార పార్టీలోకి వెళ్లినా సరే వాళ్లు మా వాళ్లను చెప్పుకునేందుకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నది బీఆర్ఎస్ లెక్క. ఇక పనిలో పనిగా అక్కడక్కడ స్వతంత్రంగా సర్పంచులను కూడా ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ సన్మానం చేస్తున్నారు. ఇంకోవైపు తెలంగాణలో చాలా చోట్ల కాంగ్రెస్ ఏకగ్రీవమైన చోట ఉప సర్పంచులుగా బీఆర్ఎస్ కు చెందిన వాళ్లున్నారు. అలాంటి ఏకగ్రీవ ఉప సర్పంచులను సైతం పిలిపించుకుని సత్కారాలతో గౌరవిస్తున్నారట. ఒకవేళ జంపింగ్స్ ఉంటే ఉప సర్పంచులు కూడా వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే వాళ్లను కూడా మా వాళ్లు అనిపించుకున్నట్టుగా సమాచారం. ఈ చర్య ద్వారా తాము పార్టీలో టాప్ టు బాటం అందరినీ గౌరవిస్తామని చెప్పడంతో పాటు రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఉపయోగపడేలా స్కెచ్ చేస్తోందట గులాబీ అధిష్టానం. కేవలం సన్మానాలతో సరిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మీరు భయపడాల్సిన అవసరం లేదని కూడా నూరిపోస్తున్నట్టుగా తెలిసిందే. సర్పంచులకు ఏ ఎమ్మెల్యే, ఎంపీ నుంచి నిధులు రావని, అన్నీ డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకే నిధులొస్తాయని, మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదంటూ అసలు పార్టీ మార్పు ఆలోచనే రాకుండా ముందరి కాళ్లకు బంధాలేస్తున్నారట కేటీఆర్. అయితే ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన వాదన కూడా వినిపిస్తోంది. అసలు పార్టీ మారాలి అన్న ఆలోచన రాకుండా ఉండాలి కానీ ఒకసారి వచ్చాక ఈ సత్కారాలు, సన్మానాలు, హితబోధలు వాళ్ళని ఆపుతాయా ఏంటి అనేది బేసిక్ క్వశ్చన్. బీఆర్ఎస్ అధిష్టానం ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో మరి చూడాలి.